ఇవాళ నేను భారత రాజ్యాంగం మీకు 22 పార్ట్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క పార్ట్స్ షార్ట్ ట్రిక్స్ చెప్తానమాట. ట్రిక్స్ ఏముండవు, చాలా ఈజీగానే ఉంటాయి. జస్ట్ చిన్న స్టోరీ టైప్ ఉంటుంది. అది నేను తెలుగులో చేద్దాం అని చూశాను, కానీ తెలుగులో అవి అంత సరిగ్గా కుదరట్లేదు. అందుకే నేను ఇంగ్లీష్లో చేశాను ఈ వీడియో. నెక్స్ట్ నుంచి మళ్ళీ బిట్స్ అని తెలుగులో చేస్తాను. అది ఎలా అంటే చిన్న కోడ్ ద్వారా నేను చెప్తాను, చిన్న స్టోరీ ద్వారా. ఆ స్టోరీ ద్వారా మీరు చూసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి నేను అది చెప్తాను. ఫస్ట్ మామూలు 22 పార్ట్స్ చెప్తాను, దాని యొక్క ట్రిక్ కూడా చెప్తాను. తర్వాత నేను 8 షెడ్యూల్స్ కూడా ట్రిక్ కూడా చెప్తాను మీకు. 8 షెడ్యూల్స్ కూడా ఈజీగా గుర్తుండిపోయేలా చెప్తాను. అవి కూడా జస్ట్ మీరు మామూలుగా నోట్తో ఎలా చదివేస్తారో అలా చిన్న ట్రిక్స్ ఇవన్నీ మన యూపీఎస్సీ సివిల్స్ వాళ్ళు వాడే ట్రిక్స్ అనమాట. నేను అక్కడి నుంచి గ్యాదర్ చేయడం జరిగింది. మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇది కనుక మరి మధ్యలోంచి సగం చూస్తే మరి సగం అర్థమవుతుంది మీకు. వీడియో పూర్తిగా చూడాలని కోరుకుంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇంతకుముందు నాకు కూడా 22 పార్ట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలని నాకు చాలా తలపోటు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదో ఇంపార్టెంట్ పార్ట్స్ 1, 2 కానీ ఇంపార్టెంట్ షెడ్యూల్ 1, 2 గుర్తుపెట్టుకోవడం వల్ల ఇప్పుడు అలా ఉండట్లేదు. మొత్తం దాని లిస్ట్ అంతా అడుగుతున్నాడు. ఆ లిస్ట్ ఏంటి, ఫస్ట్ ఎలాంటి ఇప్పుడు స్టేట్మెంట్లు ఉన్నాయి కదా, అందులో ఉన్న ఈ స్టేట్మెంట్ ఏంటి, ఆ స్టేట్మెంట్ ఏంటి. ఇప్పుడు ఒక్క క్వశ్చన్లోనే మనకి 2-3 క్వశ్చన్లు కలిపి ఉంటున్నాయండి. అవి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఏదో 1-2 ఇంపార్టెంట్ షెడ్యూల్స్ చదువుకుని వెళ్ళిపోతే మాత్రం మనం అసలు ఏమీ రాయలేము. కాబట్టి 8 షెడ్యూల్స్ నేను చెప్తాను, చిన్న కోడ్ కూడా చెప్తాను. ఒకవేళ మీకు ఎగ్జామ్లో ఏదైనా దాని గురించి అడిగినా కూడా మీరు వెంటనే 8 షెడ్యూల్స్ ఆ పక్కన చిన్న ట్రిక్ రాసుకుని మీరు ఒక సైడ్గా రాసి ఉంటే మీకు ఏదన్నది ఈజీగా గుర్తుంటుంది. అంటే అందులో ఇప్పుడు 8 షెడ్యూల్స్ లోపల డెప్త్ ఉన్న పాయింట్స్ కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడు నేను 22 పార్ట్స్ నేను చెప్తాను, ఓకేనా. చూడండి, మన ఫస్ట్ పార్ట్ ఏంటి, యూనియన్ అండ్ టెరిటరీ, ఓకేనా. మన ఫస్ట్ పార్ట్ ఏంటి, యూనియన్ టెరిటరీ. సెకండ్ పార్ట్ ఏంటి, సిటిజన్షిప్. థర్డ్ పార్ట్ ఏంటి, ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు, ఓకేనా. ఫోర్త్ పాయింట్ ఏంటి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఆదేశిక సూత్రాలు అనమాట. అండ్ ఫిఫ్త్ పాయింట్ ఏంటి, ఇది కొంచెం మీరు మధ్య చూడాలండి. ఇది ఫోర్త్ ఏ, కొన్ని 9th ఏ, అలాగా ఉంటాయి. పార్ట్స్ కూడా కొన్ని డివైడ్ అవుతాయి. అవి కొన్ని జాగ్రత్త చూసుకోండి మీరు. కొన్ని రాజ్యాంగ సవరణ ద్వారా అవి యాడ్ అయ్యి అవి మీరు జాగ్రత్త చూసుకోండి. ఫోర్త్ ఏంటండి, ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటి, ప్రాథమిక విధులు అనమాట. ఫోర్త్ ఏ. ఫిఫ్త్ పార్ట్ ఏంటి, యూనియన్ అంటే యూనియన్ గురించి. సిక్స్త్ పార్ట్ ఏంటి, స్టేట్ మన రాష్ట్రం గురించి. ఇప్పుడు 7th పార్ట్ లేదండి, అది తొలగించారు, అది నేను లాస్ట్లో చెప్తాను. 8th పార్ట్ ఏంటి, యూనియన్ టెరిటరీ. 8th పాయింట్ ఏంటి, యూనియన్ టెరిటరీ. 9th పార్ట్ ఏంటి, పంచాయత్. మళ్ళీ 9th ఏ పార్ట్ ఏంటి, మున్సిపాలిటీ. అండ్ 10th పార్ట్ ఏంటి, షెడ్యూల్ ట్రైబ్స్ అన్నమాట. 10th పార్ట్ ఏంటి, షెడ్యూల్ ట్రైబ్స్. అండ్ 11th పార్ట్ ఏంటంటే సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్షిప్ అన్నమాట. 11th పార్ట్ ఏంటంటే సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్షిప్. అండ్ 12th పార్ట్ ఏంటి, ఫైనాన్స్ అండ్ ప్రాపర్టీ అండ్ సూట్స్. 12th పార్ట్ ఏంటి, ఫైనాన్స్ అండ్ ప్రాపర్టీ అండ్ సూట్స్. ఇప్పుడు 13th పార్ట్ ఏంటి, ట్రేడ్ అండ్ కామర్స్. అండ్ 14th పార్ట్ ఏంటి, సర్వీసెస్ అండర్ యూనియన్ అండ్ స్టేట్స్. 14th పార్ట్ ఏంటి, సర్వీసెస్ అండర్ యూనియన్ అండ్ స్టేట్స్ అనమాట. 14th మళ్ళీ సబ్ పార్ట్ ఉంది ఏ. ఆ పార్ట్ ఏంటి చూద్దాం. అది ట్రిబ్యునల్స్ అన్నమాట. ట్రిబ్యునల్స్ అంటే ఏంటి, ఇది మన వాటర్ ట్రిబ్యునల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, రివర్ బోర్డ్ ట్రిబ్యునల్స్ అవన్నమాట. నెక్స్ట్ 15th పార్ట్ ఏంటి, ఎలక్షన్స్ అన్నమాట. అంటే సెంట్రల్లోకి ఎలక్షన్స్ అనమాట, ఓకేనా. 15th పార్ట్. 16th పార్ట్ ఏంటంటే స్పెషల్ ప్రొవిజన్స్ అనమాట. ఎలా అంటే ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, ఆంగ్లో ఇండియన్స్ కానీ కొన్ని క్లాసెస్ అన్నమాట. దానిలో స్పెషల్ ప్రొవిజన్స్ ఇచ్చారన్నమాట 16th పార్ట్. ఇప్పుడు 17th పార్ట్ ఏంటి, అఫీషియల్ లాంగ్వేజ్. మొత్తం అఫీషియల్ లాంగ్వేజ్ ఎన్ని ఉన్నాయి, మొత్తం 22 అఫీషియల్ లాంగ్వేజ్. అది 17th పార్ట్. అది ఎన్నో షెడ్యూల్, అఫీషియల్ లాంగ్వేజ్ 8th షెడ్యూల్ అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ 18th పార్ట్ ఏంటి, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. 19th పార్ట్ ఏంటి, మిస్లీనియస్. 19th పార్ట్ అంటే మిస్లీనియస్ ఇతర అంశాలు అన్నమాట. అందులో చాలా వస్తాయి, అది ఇతర అంశాలు అనమాట, ఓకే. 20th పార్ట్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. 20th పార్ట్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఓకేనా. 21st పార్ట్ ఏంటి, టెంపరరీ అండ్ ట్రాన్సిషనల్ స్పెషల్ ప్రొవిజన్స్ అన్నమాట. అంటే కొన్ని తాత్కాలిక
సంబంధాల స్పెషల్ అధికారాలు అన్నమాట. ఓకేనా. 22nd పార్ట్ ఏంటి, షార్ట్ టైటిల్. అంటే ఈ షార్ట్ టైటిల్స్ తీస్తారనమాట. ఎలా అంటే మనకి ఇప్పుడు పేరు ముందు కొన్ని టైటిల్స్ కానీ, కొన్ని రాజా బహదూర్ కానీ అలాంటి టైటిల్స్ ఉంటాయి కదా, ఆ టైటిల్స్ తీస్తారన్నమాట. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఇవే అనమాట 22 పార్ట్స్. ఇవి మనకి ఎలా అంటే ఇప్పుడు చాలామంది ఫస్ట్ పార్ట్ గుర్తుపెట్టుకుంటారు, సెకండ్ పార్ట్ గుర్తుపెట్టుకుంటారు, థర్డ్ పార్ట్ గుర్తుపెట్టుకుంటారు, మళ్ళీ ఫోర్త్, మళ్ళీ ఫిఫ్త్ నుంచి ఇంక మళ్ళీ లైట్ తీసుకుంటారు, మళ్ళీ 8th పార్ట్ అని, మళ్ళీ 7th పార్ట్ అని, మళ్ళీ 9th పార్ట్ అని, అలా అలా అలా. ఇప్పుడు అలా చదవడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి ఏం గుర్తున్నాయో తెలియదు, ఏమో తెలియదు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా అడిగాడు అనుకో, మనం ఏం చేస్తాం, మనం ఒకసారి మిస్టేక్గానే ఇప్పుడు ఏదో 13th పార్ట్ అడిగాడు అనుకో, మనం ఏంటంటే 13th పార్ట్ అది ట్రేడ్ అండ్ కామర్స్, మనం ఏమనుకుంటాం, మనం 13th మనం చదవలేదు కదా, సర్లే అని చెప్పి వదిలేస్తాం. అలా కాకుండా నేను ఇప్పుడు ట్రిక్ చెప్తాను. ఈ ట్రిక్ మీరు ఫాలో అయితే మొత్తం ఇందులో 22 పార్ట్స్ వచ్చేస్తాయి. జస్ట్ మీరు ఇలా స్టార్టింగ్ నేను ఏదైతే క్యాపిటల్ రాశానో అది ఆ పార్ట్ని మెన్షన్ చేస్తుంది. నేను స్టార్టింగ్ రాసినప్పుడు కూడా పక్కన లెటర్స్ రాశాను. ఆ లెటర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ నేను ఏం రాశాను, ఫస్ట్ పార్ట్కి యూ రాశాను, సెకండ్ పార్ట్కి కెన్ రాశాను, థర్డ్ పార్ట్కి ఫ్లై, ఫోర్త్ పార్ట్కి డైరెక్ట్లీ, ఫోర్త్ ఏ పార్ట్కి ఫ్రమ్, ఫిఫ్త్ పార్ట్కి యూ, సిక్స్త్ పార్ట్కి ఎస్, 8th పార్ట్కి యూ, మళ్ళీ 9th పార్ట్కి పీ పెట్టాను, మళ్ళీ 9th ఏ పార్ట్కి మున్సిపాలిటీ ఎం, ఇప్పుడు 10th ఏ పార్ట్ శ్యామ్ అండ్ 11th పార్ట్ రామ్, 12th పార్ట్ ఏం పెట్టాను, ఫ్రైస్ అని పెట్టాను. ఇవన్నీ ట్రిక్స్ అనమాట. మీకు ఏదో కొంచెం కామెడీగా అనిపించవచ్చు, కానీ మీ చిన్న ట్రిక్ మనకి ఏకంగా సుమారు 2 నుంచి 3 బిట్లు కవర్ చేస్తుంది. 2 నుంచి 3 బిట్లు కవర్ చేయడం అంటే మాటలు కాదు. నాకు తెలుసు ఆ బాధ అంటే ఏంటో మీకు చెప్తున్నాను కదా. 13th పార్ట్ ఏంటి, టేస్ట్. 14th పార్ట్ ఏంటి, సాల్టీ. 14th ఏ అనేది 2. 15th ఏ అంటే ఈట్. 16th ఏంటి సో. 17th ఏంటి అఫీషియల్స్. 18th ట్రిక్ ఏంటి 8. 19th పార్ట్ ట్రిక్ ఏంటి మ్యాగీ. 20th పార్ట్ ఏంటి కన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. 21st ఏంటి టేస్టీ. 22nd స్నాక్. ఇప్పుడు నేను ఏదో చెప్తున్నా మీకు అర్థం కాకపోవచ్చు, ఒకసారి చూడండి. నేను ఆ స్టార్టింగ్ మీకు వర్డ్స్ చెప్పాను కదా, ఆ వర్డ్స్ నేను అన్ని ఇప్పుడు ఒక లైన్గా రాశాను. ఆ లైన్గా చూద్దాం. ఆ లైన్ ఏంటంటే యూ క్యాన్ ఫ్లై డైరెక్ట్లీ ఫ్రమ్ యుఎస్ యూపీ, మీట్ శ్యామ్ రామ్ ఫ్రైస్ టేస్టెస్ సాల్టీ టు ఈట్, సో అఫీషియల్ ఈట్ మ్యాగీ యాజ్ టేస్టీ స్నాక్. ఓకేనా. ఇప్పుడు మీకు ఇది అర్థం కాలేదా, ఒకసారి నేను మళ్ళీ చెప్తాను చూడండి. మీరు డైరెక్ట్గా ఎక్కడి నుంచి ఫ్లై అవ్వచ్చో, డైరెక్ట్గా యూ క్యాన్ ఫ్లై డైరెక్ట్గా ఎక్కడి నుంచి అవ్వచ్చు, యూఎస్ అవ్వచ్చు అంట. అది ఎక్కడికి వెళ్ళాలి, యూపీ వెళ్ళి ఎవరిని కలుస్తారు, షా అండ్ రామ్ని కలిసి అక్కడ ఫ్రై ఉందంట, ఆ ఫ్రైని టేస్ట్ చేస్తారు. అది కొద్దిగా సాల్టీగా ఉందన్నమాట. సాల్టీగా ఉండమంటే అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇప్పుడు ఇంకోటి తింటారు, టు ఈట్ ఇంకోటి తిని, సో ఇప్పుడు అఫీషియల్గా మీరు డిక్లేర్ చేస్తారు ఏంటంటే అదే ఈట్ మ్యాగీ యాజ్ టేస్టీ స్నాక్. అంటే మ్యాగీ అనేది చాలా టేస్టీ స్నాక్ అని అఫీషియల్గా డిసైడ్ చేస్తారు అనమాట. ఏంటంటే యూ కెన్ ఫ్లై డైరెక్ట్లీ ఫ్రమ్ యూఎస్ అండ్ యూఎస్ యూపీ, మీట్ శ్యామ్ రామ్ ఫ్రైస్ టేస్టీ సాల్టీ టు ఈట్, సో అఫీషియల్ ఈట్ మ్యాగీ యాజ్ టేస్టీ స్నాక్. ఇప్పుడు మీకు ఇది ట్రిక్ ఎలా ఉందా, ఇప్పుడు నేను అది చెప్తాను చూడండి ఒకసారి. ఆ ట్రిక్ ఏంటంటే ఇప్పుడు ఆ వర్డ్స్ నేను వాటి ఫామ్స్ ఏంటి నేను చెప్తాను. ఫస్ట్ నేను యూ తీసుకున్నాను. యూ ఎందుకంటే యూనియన్ టెరిటరీ అనమాట. యూ అనేది ఏంటి, యూనియన్ టెరిటరీ. ఓకేనా. ఇప్పుడు కెన్ అనేది ఏంటి, సిటిజన్షిప్ అనమాట. కెన్ అనేది సిటిజన్షిప్. ఇప్పుడు ఫ్లై అనేది ఏంటి, ఎఫ్ కదా, ఫండమెంటల్ రైట్స్ అనమాట. ఫ్లై అనేది ఎఫ్, ఫండమెంటల్ రైట్స్. అండ్ డైరెక్ట్లీ. డి అనేది ఏంటి, 4th పార్ట్, అదేంటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. డి అనేది ఏంటి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇప్పుడు ఫ్రమ్ అంటే ఎఫ్ కదా, ఎఫ్ అంటే ఏంటి, ఫండమెంటల్ డ్యూటీస్. ఎఫ్ అంటే ఫండమెంటల్ డ్యూటీస్. ఇప్పుడు యూ అంటే యూనియన్. ఓకేనా. సిక్స్త్ ఎస్ అంటే ఏంటి, స్టేట్. ఓకేనా. మళ్ళీ యూ అంటే ఏంటి, యూనియన్ టెరిటరీ, యుఎస్ యూపీ అనమాట. ఇప్పుడు పి అంటే ఏంటి, పంచాయత్. ఓకేనా. నెక్స్ట్ మీట్ అంటే అందులో ఎం ఉంది కదా, ఎం అంటే ఏంటి, మున్సిపాలిటీ. ఓకేనా, అది 9th ఏ. ఇప్పుడు శ్యామ్ అంటే ఏంటి, స్టార్టింగ్ లెటర్ ఎస్ అంటే ఏంటి, షెడ్యూల్డ్ ఏరియాస్. ఓకేనా. నెక్స్ట్ రామ్ అంటే ఏంటి, రిలేషన్షిప్. ఇది ఇక్కడ చూసుకోవాలి, ఇది స్టార్టింగ్ సిఎస్ మీద లేదు, ఇది రిలేషన్షిప్ మీద ఉంది. ఆ రామ్ అనమాట. అంటే శ్యామ్ రామ్ ఎలా ఫ్రెండ్స్, సెంట్రల్లో స్టేట్ అలా రిలేషన్షిప్ ఉన్నట్టు అనమాట.
నెక్స్ట్ 12th పార్ట్ ఏంటి, ఫైనాన్స్ మనం ఏమనుకున్నా ఫ్రైస్ అనమాట. 13th పార్ట్ ఏంటి, ట్రేడ్ అండ్ కామర్స్, దీనికి మనం ఏంటి ట్రిక్, టేస్టీ. 14th పార్ట్ ఏంటి, సర్వీస్ అండర్ యూనియన్ అండ్ స్టేట్స్, దీని యొక్క ట్రిక్ ఏంటి, సాల్టీ. ఓకేనా. ఇప్పుడు 14th ఏ పార్ట్ ఏంటి, ట్రిబ్యునల్స్, దీని యొక్క ట్రిక్ ఏంటి, టీ కాబట్టి 2. ఇప్పుడు 15th పార్ట్ ఏంటి, ఎలక్షన్స్, దీని యొక్క ట్రిక్ ఏంటి, ఈట్ అనమాట. ఓకేనా. ఈట్ స్టార్టింగ్ ఈ వచ్చింది కదా, ఎలక్షన్స్ ఈ. నెక్స్ట్ 16th పార్ట్ ఏంటి, స్పెషల్ ప్రొవిజన్స్, దీనికి కాబట్టి సో అని పెట్టుకున్నాం మనం. ఎస్ అలా సింక్ అయింది కాబట్టి ఎస్ అనమాట. ఎస్ అనేది నాకు చాలా ఫేవరెట్. ఓకేనా. ఇప్పుడు అఫీషియల్స్ అనేది ఏంటి, 17th పార్ట్. సో ఓ అనేది ఏంటి, ఓ కాబట్టి అఫీషియల్ లాంగ్వేజెస్ కాబట్టి 17th పార్ట్. నెక్స్ట్ 18th పార్ట్ ఏంటి, ఎమర్జెన్సీ అంటే ఇది కూడా మనం ఈట్ తీసుకున్నాం. ఎందుకంటే నేను ఈట్ అనేది కన్ఫ్యూజ్ పడకుండా, మీరు ఎలా చదువుకుంటే కొద్దిగా ఈట్ అనేది కన్ఫ్యూజ్ పడచ్చేమో 2 సార్లు వచ్చిందని, కానీ నేను మీకు ఒక ట్రిక్ చెప్పినప్పుడు అందులో మీకు ఆ సెంటెన్స్లో మాత్రం కన్ఫ్యూజ్ రాదు. ఓకేనా. నెక్స్ట్ మ్యాగీ అంటే ఎంఎం కాబట్టి మిస్లీనియస్ అనమాట. ఇప్పుడు 20th ఏంటి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, దాన్ని అనుకున్నాం యాజ్, అమెండ్మెంట్ కాబట్టి యాజ్. ఓకేనా. 21st పార్ట్ ఏంటి, టెంపరరీ అండ్ ట్రాన్సిషనల్ ప్రొవిజన్స్. ఓకేనా. 21st పార్ట్ ఏంటి, టెంపరరీ అండ్ ట్రాన్సిషనల్ అండ్ స్పెషల్ ప్రొవిజన్స్ అనమాట. దీనిది ఏంటి, టేస్టీ, టీ అనమాట. ఓకేనా. 22nd పార్ట్ ఏంటి, షార్ట్ టైటిల్ అంటే టైటిల్స్ అనమాట, దానికి ఏంటి, ఎస్ అనమాట, స్నాక్. ఓకేనా. ఇప్పుడు మొత్తం మీరు ఇవన్నీ చూసుకుంటే నేను చెప్పింది మీకు ఒక్కసారి ఒక 2 to 3 టైమ్స్ కనుక మీరు ఒక్కసారి రిపీట్ చేసుకుంటే మీకు మొత్తం 22 పార్ట్స్ గుర్తుంటాయి. ఓకేనా. రేపు పొద్దున్న దీని మీద బిట్స్ కానీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసినాయి, అటు కానీ ఇటు కానీ ఇటు తిప్పిన ఎలా తిప్పినా కానీ మీరు చెప్పేయగలరు. అప్పుడు ఏంటి, మీరు ఈ కోట్ రాసుకోవాలి ఏంటంటే, యూ క్యాన్ ఫ్లై డైరెక్ట్లీ ఫ్రమ్ యూఎస్, యూపీ, మీట్, శ్యామ్, రామ్, ఫ్రైస్, టేస్టెస్, సాల్టీ టు ఈట్, సో అఫీషియల్లీ ఈట్ మ్యాగీ యాజ్ టేస్టీ స్నాక్ అన్నమాట. ఈ ట్రిక్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే మొత్తం 22 పార్ట్స్ మీ చేతిలోనే ఉంటాయి. మీరు ఏం కన్ఫ్యూజ్ పడవలసిన లేదు. ఆ వర్డ్స్ పక్కన జస్ట్ అలా రాసుకుంటే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇందులో కొన్ని హైలైట్స్ ఏంటో చెప్తాను నేను. ఇప్పుడు ఏంటంటే 7th పార్ట్ అనేది ఏం చెప్తుందంటే బి కేటగిరీ స్టేట్స్ గురించి చెప్తుంది. అది ఏంటంటే ఫస్ట్ షెడ్యూల్ ఉన్న బి కేటగిరీ స్టేట్స్ గురించి చెప్తుంది, కానీ అది తీసేశారు. ఆ 7th పార్ట్ తీసేశారు. ఎలా తీశారు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వల్ల. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏ ఆర్టికల్ ద్వారా చేస్తారు, ఆర్టికల్ 368. ఇప్పుడు ఈ 7th పార్ట్ని దేంతో ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్తో తీశారు, 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్తో తీశారు. ఓకేనా. 1956. ఓకే. ఇప్పుడు అందులో మళ్ళీ నేను చెప్పాను కదా, అన్ని లైన్ కాకుండా కొన్ని సబ్ పార్ట్స్ ఉన్నాయని. ఆ సబ్ పార్ట్స్ ఏవే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారో నేను మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఎందుకంటే దాని కిందే ఈ చదువుకున్నారు అనుకో మీకు ఈజీగా ఉంటుంది ఒకసారి రివిజన్ చేసుకోవడానికి. ఓకేనా. ఇప్పుడు 4A and 14A అనే ఒక పార్ట్స్ ఏవే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేశారు, 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాక్ట్ 1976 ద్వారా యాడ్ చేశారు. ఓకేనా. ఇప్పుడు 9A అనేది ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేశారు, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ద్వారా 9A పార్ట్ని యాడ్ చేశారు. ఓకేనా. ఇప్పుడు 9B అనేది ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేశారు, 97 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేశారు. ఓకేనా. 2011 యాడ్ చేశారు. ఇప్పుడు ఇందులో ఈ పార్ట్స్ గురించి ఇప్పుడు తెలుసుకున్నారు. ఇప్పుడు ఇందులో ఒకవేళ ఇన్ కేసు అంత డెప్త్ అడిగినా మరి మన అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉండాలి కదా. ఇప్పుడు ఇందులో బిగ్గెస్ట్ పార్ట్ ఏంటి, స్మాలెస్ట్ పార్ట్ ఏంటి చెప్తాను. ఓకేనా. ఇప్పుడు నేను చెప్పినవి ఇవన్నీ Group 2 వరకు, Group 1 ఫిలిమ్స్ వరకు మీకు కొద్దిగా ఈజీగా ఐడెంటిఫై చేయగలండి. అంతా ఇంకా సివిల్స్లో అయితే వాళ్ళు ఇంకా ఇప్పుడు పర్టికులర్ ఒక పార్ట్ మీద ఒక క్వశ్చన్ ఉంటుంది. అది మనకి తర్వాత నేను కూడా మెల్లగా మీకు ప్రిపేర్ అయ్యేలా చెప్తాను. ఇప్పుడు నేను ఉన్న హైలైట్స్ ఏంటి చెప్తాను. దీనివల్ల మన Group 2 ఫిలిమ్స్ కానీ మెయిన్స్ వరకు కానీ ఈజీగా ఇలాగే ఉంటాయి క్వశ్చన్స్. దీన్ని జస్ట్ మనం అలా గుర్తుపెట్టుకుంటే అలా ఫైన్ చేయగలం. ఓకేనా. ఇప్పుడు బిగ్గెస్ట్ పార్ట్ ఏంటి, మన టోటల్ 22 పార్ట్స్లో బిగ్గెస్ట్ పార్ట్ ఏంటి, 5th పార్ట్ అనమాట. ఏంటి, 5th పార్ట్. ఇప్పుడు స్మాలెస్ట్ పార్ట్ ఏంటి, మొత్తం 22 పార్ట్స్లో 4A and 20. ఓకేనా. ఒకవేళ బిగ్గెస్ట్ కానీ స్మాలెస్ట్ కానీ అడిగితే మనం ఇలా చెప్పచ్చు, 5th ఏమో బిగ్గెస్ట్ అండ్ స్మాలెస్ట్ అనేది 4A 20. మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు అక్కడ బిగ్గెస్ట్ 5 ఉంది కదా, ఇప్పుడు దాన్ని మనం ఒకవేళ రాసుకోగలిగితే 4 5 20. ఓకేనా.
మన 4 5 20 పెట్టుకుంటే ఫిఫ్త్ది అనేది మధ్యలోది బిగ్గెస్ట్, 4 20 అనేది స్మాలెస్ట్. ఓకేనా. ఇప్పుడు ట్రిక్ అదే నేను చాలా ట్రిక్స్ చెప్పేస్తున్నాను, మళ్ళీ గుర్తుండవు అనుకుంటారేమో, కానీ స్టార్టింగ్లో ఈ మనం చిన్న చిన్నవి గుర్తుపెట్టుకోకపోతే కష్టం అండి. ఇప్పుడు నేను తర్వాత మీకు జాగ్రఫీలో అయితే ఇంకా బోల్డ్ ట్రిక్స్ చెప్తాను, ప్రతిదీ ఓడబుల్ ఇంకా అన్నీ. ఇంకా అలా అంటే మీరు ఇంకా ప్రత్యేకంగా ఇప్పుడు మనకి 22 స్టేట్స్ కానీ మన కొన్ని యూటీస్ కానీ అన్నీ గుర్తుపెట్టుకోవడం మన వల్ల కాదు కదా. ప్రెసిడెంట్స్ కానీ, పిఎమ్స్ కానీ, వైస్ ప్రెసిడెంట్స్ కానీ, గవర్నర్స్ కానీ అన్నిటికి కూడా ట్రిక్స్ ఉంటాయి. అవన్నీ అవి నేను చెప్తాను జాగ్రఫీ వచ్చినప్పుడు. ఇప్పుడు ఈ చిన్నది గుర్తుపెట్టుకోవాలని నేను అనుకుంటున్నాను, మీరు గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే దీనివల్ల మీకు 2 to 3 బిట్స్ ఈజీగా కవర్ అవుతాయి. ఓకేనా. ఇప్పుడు నేను షెడ్యూల్స్ గురించి చెప్తాను. 8 షెడ్యూల్స్ ఉన్న వాటి ట్రిక్ ఏం చెప్తాను. ఇది దానికన్నా ఇంకా ఈజీ అండి. జస్ట్ ఇప్పుడు ఏంటంటే దీన్ని ఎలా అంటారంటే టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం ఏమంటారు, టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అంటారు. అదేంటంటే ఫస్ట్ షెడ్యూల్ అనేది ఏంటి, టెరిటరీ కాబట్టి టీ. సెకండ్ షెడ్యూల్ ఏంటి, అమాల్మెంట్స్ అంటే ఏంటి, శాలరీస్ అనమాట, జీతభత్యాలు అని దాన్ని అమాల్మెంట్స్ అని అంటారు ఇంగ్లీష్లో, అది ఈ. అండ్ థర్డ్ షెడ్యూల్ ఏంటి, అఫర్మేషన్స్ అండ్ ఓట్స్ అంటే ప్రమాణ స్వీకారం అవి అనమాట. నెక్స్ట్ ఫోర్త్ షెడ్యూల్ ఏంటంటే రాజ్యసభ ఆర్. అండ్ ఫిఫ్త్ షెడ్యూల్ ఏంటంటే షెడ్యూల్ ఏరియాస్ ఎస్. అండ్ సిక్స్త్ షెడ్యూల్ ఏంటంటే అదర్ షెడ్యూల్ ఏరియాస్ అన్నమాట. అదర్ షెడ్యూల్ ఏరియాస్ అనేది అది కూడా నేను చెప్తాను. ఇప్పుడు మనకి 5th 6th మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారండి, ఎందుకంటే ఇక్కడే కన్ఫ్యూజ్ పడతారు షెడ్యూల్స్ మీద. వాళ్ళ ఏరియాస్ గురించి అది నేను చెప్తాను మీకు. అది అదర్ షెడ్యూల్ ఏరియాస్. అండ్ 7th షెడ్యూల్ ఏంటంటే అది సెంట్రల్కి స్టేట్కి పవర్స్ అనమాట, దాన్ని ఏమన్నారంటే ఫెడరల్ ప్రొవిజన్స్ ఎఫ్. అండ్ 8th షెడ్యూల్ ఏంటంటే అఫీషియల్ లాంగ్వేజెస్, మొత్తం 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయండి. ఓకేనా, అది ఓ. 9th షెడ్యూల్ ఏంటంటే ల్యాండ్ రిఫార్మ్స్ ఏంటి, ల్యాండ్ రిఫార్మ్స్ ఎల్. ఓకేనా. 10th షెడ్యూల్ ఏంటంటే డిఫెక్షన్ ఏంటి, యాంటీ డిఫెక్షన్ లా అంటే పార్టీ ఫిరాయింపుల చట్టం అనమాట. ఇప్పుడు పార్టీ నుంచి ఈ పార్టీ ఆ పార్టీ మారకూడదని ఎలా ఉంటాయి కదా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నమాట. 11th షెడ్యూల్ ఏంటంటే పంచాయత్స్ పి. అండ్ 12th షెడ్యూల్ ఏంటి మున్సిపాలిటీ ఎం. ఓకేనా. ఇది మొత్తం ఇదన్నీ మీరు చూసుకుంటే జస్ట్ దీన్ని ఎలా ఓడింగ్ రాశాను అంటే టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. ఇంక నేను రాశాను పింక్ కలర్ హైలైట్ చేసి టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అంటే పాత పిఎం ఏడుస్తున్నాడు అనమాట, అదే కన్నీళ్ళు వస్తున్నాయి ఏదో అలా అనమాట. మీకు ఇప్పుడు ట్రిక్స్ ఎలా ఉన్నాయి ఏమంటే జస్ట్ మనకి ఒకవేళ ఈ 12 షెడ్యూల్స్ అడిగితే మనం రాసేయచ్చు కదా. ఓకేనా. ఏమైనా విచ్ ఆఫ్ దిస్ ఫాలోయింగ్ నాట్ ఏ షెడ్యూల్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విచ్ షెడ్యూల్ అని అలా మన కన్ఫ్యూజ్ పెడితే మనం అన్నీ రాసేయచ్చు. ఓకేనా. ఇప్పుడు ఇందులో కొన్ని ఇప్పుడు ఫస్ట్ మన కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు మనకి 8 షెడ్యూల్సే ఉండేవి. ఇప్పుడు మనకి ఎలా అంటే 9th 10th 11th 12 షెడ్యూల్స్ యాడ్ అయినాయి. అవి ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ అయినాయి కూడా నేను మీకు చెప్తాను. ఓకేనా. మొత్తం దీని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఉందండి, షార్ట్ అండ్ స్వీట్గా మీరు చూసుకుని మీకు యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను. ఏంటంటే 9th షెడ్యూల్ మనం ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాడ్ ద్వారా యాక్ట్ చేశారు, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 1951లో 9th షెడ్యూల్ ఫస్ట్ 9th షెడ్యూల్ యాడ్ చేశారు. ఓకేనా. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది కూడా ఫస్ట్ అమెండ్మెంట్ ద్వారా 9th షెడ్యూల్ యాడ్ చేశారు. ఇది ఫస్టే, అది కూడా ఫస్టే. ఓకేనా. 9th షెడ్యూల్ అనేది. నెక్స్ట్ 10th షెడ్యూల్ ఎలా ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారంటే 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు 1985. ఇప్పుడు నేను పక్కన ఇయర్స్ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అందరూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ గుర్తుపెట్టేసుకుంటున్నారు కానీ ఆ ఇయర్స్ గుర్తుపెట్టుకోవట్లేదు. లాస్ట్ ఇయర్ మీరు చూసుకుంటే ఏపీ పోలీస్ కానీ, మామూలు తెలంగాణ పోలీస్ కానీ, లేదంటే ఎస్ఎస్సి కొన్ని ఇయర్స్ కానీ ఇవి విచ్ ఆఫ్ దిస్ ఫాలోయింగ్ 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇయర్ ఇది అడుగుతున్నాడు. అంటే అమెండ్మెంట్ ఆడే చేస్తున్నాడు, ఇయర్ అడుగుతున్నాడు. మన అమెండ్మెంట్ చదువుకుని వెళ్ళిపోతే ఇంక మన పని అంతే. ఓకేనా. అందుకే నేను ఇయర్స్ కూడా చెప్తున్నాను, మీకు ఎందుకు ఇలాగ ఇబ్బంది పెడుతున్నాను అనుకోకండి. ఇయర్స్ కూడా జస్ట్ చదువుతూ మీకు రిపీట్ అయిపోతే గుర్తుంటాయి. ఇప్పుడు 11th అండ్ షెడ్యూల్స్ దేని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు, 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు. అది ఎప్పుడంటే 1992. ఓకేనా. 1992. ఓకేనా. ఇది మనకి 73 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఏమి యాడ్ చేశారంటే మున్సిపాలిటీస్ అవి యాడ్ చేశారు. ఓకేనా. మన అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పంచాయత్స్కి ఇవన్నీ 72 73 అమెండ్మెంట్స్ ఎక్కువ సచివాలయం బిట్లు ఇవన్నీ మొత్తం అది పర్టికులర్గా మెన్షన్ చేస్తాడు 72 అండ్ 73 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని. అందులోనే మనల్ని ఇంకా బిట్స్ అన్నీ రిపీట్ అవుతాయి. ఓకేనా. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్లో ఇప్పుడు నేను ఏంటంటే 8th షెడ్యూల్ ఉంది కదా, 8th షెడ్యూల్ గురించి కొన్ని చెప్తాను. అందులో ఎందుకంటే లాంగ్వేజెస్ గురించి కొన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ యాక్ట్ జరిగినాయి, వాటి గురించి కూడా బిట్స్ అడుగుతున్నాడు, అవి కూడా నేను చెప్తాను.
ఇప్పుడు మొత్తం 8 షెడ్యూల్లో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, టోటల్ 22 అనమాట. 8 షెడ్యూల్ అనేది ఏంటి, అఫీషియల్ లాంగ్వేజెస్. అది మొత్తం ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు మన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది ఏ ఆర్టికల్ ద్వారా చేస్తాం నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఆర్టికల్ 368. ఓకేనా. ఆర్టికల్ 368 ద్వారా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేస్తారు. ఇప్పుడు 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1967 ద్వారా ఫస్ట్ అఫీషియల్ లాంగ్వేజ్ యాడ్ చేశారు. ఓకేనా. ఫస్ట్ అఫీషియల్ లాంగ్వేజ్ యాడ్ చేశారు. అవి ఏంటంటే సింధీ అనమాట. ఏం లాంగ్వేజ్ అది, సింధీ. ఓకేనా. 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1967 ద్వారా ఫస్ట్ అఫీషియల్ లాంగ్వేజ్ యాడ్ చేశారు, ఏంటంటే సింధీ లాంగ్వేజ్. ఓకేనా. నెక్స్ట్ 71st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1992లో 3 లాంగ్వేజెస్, అఫీషియల్ లాంగ్వేజెస్ యాడ్ చేశారు. అవి ఏంటంటే కొంకాని, మణిపురి, నేపాలి. ఏంటవి, కొంకాని, మణిపూర్, నేపాలి. దీన్ని ఎలా అంటే ఎన్ఎంకే అని పెట్టుకుంటారు కోడ్, చిన్నమంది. ఇది ఎలాగైనా పెట్టుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ 1992 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. నెక్స్ట్ ఏంటంటే ఇది ప్రింటింగ్ మిస్టేక్ పడింది. ఇది 92nd అనమాట, 1992 కాదు, 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003 ద్వారా మళ్ళీ ఫోర్ అఫీషియల్ లాంగ్వేజ్ యాడ్ చేశారు. అదేంటంటే బోడో, డోంగ్రీ, మైతాలి, సంతాలి. ఓకేనా. బోడో, డోంగ్రీ, మైతాలి, సంతాలి అనమాట. 4 యాడ్ చేశారు. ఇప్పుడు నేను ఎలా చెప్పానంటే, ఇప్పుడు 3 అఫీషియల్ లాంగ్వేజ్ ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఉంటాయి కదా, అవి ఎలాగంటే 21st + 71 యాడ్ చేస్తే అంత 92. అలాగా 21 కూడా సింధీ లాంగ్వేజ్, 71st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా 3 లాంగ్వేజెస్, అండ్ 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా 4 లాంగ్వేజెస్ అనమాట. ఆ 3 యాడ్ చేస్తే ఇలాగా మొత్తం ఎన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఓకేనా. ఇప్పుడు అందులో కొన్ని డేస్ గురించి చెప్తాను, ఎందుకంటే లాంగ్వేజెస్ చెప్పాను కాబట్టి వాటి డేస్ గురించి చెప్తాను, చూడండి. ఇప్పుడు నేషనల్ లాంగ్వేజ్ డే అనేది మన హిందీని ఎప్పుడు తీసుకున్నారో, ఎప్పుడు గుర్తించడం జరిగింది, 1949 సెప్టెంబర్ 14. ఓకేనా. హిందీని మన నేషనల్ లాంగ్వేజ్ గుర్తించింది 1949 సెప్టెంబర్ 14. ఓకేనా. ఆ రోజే కూడా మన హిందీ డే జరుపుకుంటారు, సెప్టెంబర్ 14 అనమాట. మన ఏ రోజైతే మన వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకున్నారో ఆ రోజు హిందీ డే జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు ఒకవేళ హిందీ గురించి మన నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి దాని గురించి అని అడగాలి అంటే ఇంటర్నేషనల్ హిందీ డే అని అడిగితే అది ఎప్పుడు, January 10th. ఇంటర్నేషనల్ హిందీ డే ఎప్పుడు, January 10th. ఓకేనా. ఇప్పుడు మన తెలుగు లాంగ్వేజ్ ఒకవేళ ఇప్పుడు మరి హిందీ అని ఉంది, ఇప్పుడు మన తెలుగు ఉంది కూడా, మన తెలుగు లాంగ్వేజ్ డే ఎప్పుడు జరుపుకుంటారు, August 29th. ఎప్పుడు, August 29th మన తెలుగు లాంగ్వేజ్ జరుపుకుంటారు. ఓకేనా. అది ఎవరు గుర్తు ద్వారా జరుపుకుంటారో, గిడుగు రామ్మూర్తి బర్త్డే. ఓకేనా. ఆయన ఒక జన్మదిన రోజున గిడుగు రామ్మూర్తి, ఆయన జన్మదిన రోజున గిడుగు రామ్మూర్తి పుట్టినరోజు గుర్తుగా మన August 29th తెలుగు లాంగ్వేజ్ జరుపుకుంటారు. ఓకేనా. ఇప్పుడు తెలంగాణ రోజు కూడా ఎప్పుడు జరుపుకుంటారు అంటే September 9th అనమాట. తెలంగాణ లాంగ్వేజ్ ఎప్పుడు, September 9th అనేది ఎవరో గుర్తుగా కాళోజీ అనమాట. ఇప్పుడు నేను ఇలా చెప్పాను కదా, 5th and 6th షెడ్యూల్స్ ద్వారా ఎక్కువ క్వశ్చన్స్ ఇప్పుడు అడుగుతున్నాడు. అది మనం ఎలా అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఇప్పుడు 5th షెడ్యూల్స్ ఏంటంటే, 5th షెడ్యూల్ ఏం చెప్తుందంటే కొన్ని షెడ్యూల్ ఏరియాస్ గురించి చెప్తుంది. అదేంటి, అన్ని షెడ్యూల్ ఏరియాస్ చెప్తుంది. అందులో కొన్ని ఎక్సెప్ట్ అవి ఏంటంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరాం. ఓకేనా. అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరాం గురించి చెప్తుంది. అది తప్ప మిగిలిన అన్ని షెడ్యూల్ ఏరియాస్ గురించి చెప్తుంది 5th షెడ్యూల్. ఓకేనా. మరి 6th షెడ్యూల్ ఏం చెప్తుంది, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం గురించి చెప్తుంది. ఓకేనా. ఇదే చెప్తుంది. ఇవన్నీ మిగిలినవి కాకుండా ఓన్లీ ప్రత్యేకంగా అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం గురించి చెప్తుంది. దీని యొక్క కోడ్ ఏంటంటే ATM² అంటారు. ఇందులో మళ్ళీ అస్సాం, త్రిపుర, మిజోరాం, మేఘాలయ అనమాట. మళ్ళీ అందులో మీరు అంటే మణిపూర్ ఉందని అనుకోకండి, ఇలా గుర్తుపెట్టుకున్నాకనా. ఇప్పుడు నేను 7th షెడ్యూల్ గురించి చెప్పాను. ఇప్పుడు అంటే షెడ్యూల్స్ నేను చెప్పేశాను, అందులో కొన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన హైలైట్స్ పాయింట్స్ ఏంటో నేను మీకు ఇలా కింద చెప్పడం జరిగింది, చూడండి ఒకసారి. ఇప్పుడు 7th షెడ్యూల్ ఏంటండి, అది మన సెంట్రల్కి స్టేట్కి పవర్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. 7th షెడ్యూల్ అనేది సెంట్రల్కి స్టేట్కి పవర్ డిస్ట్రిబ్యూషను. అందులో ఇప్పుడు మనకు తెలుసు కదా, యూనియన్ లిస్ట్ ఏంటి, మొత్తం 3 లిస్టులు ఉన్నాయి అందులో. యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు అండ్ కాన్కరెంట్ లిస్టు.
అదేనా మొత్తం ఆ 3 లిస్టులో నేను మొత్తం టోటల్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయని చెప్తాను. ఇప్పుడు నేను తర్వాత కూడా నేను ఒక వీడియో చేస్తాను. యూనియన్ లిస్ట్లో 97 ఐటమ్స్ ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ 100 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి 100 ఐటమ్స్ ఏంటి, స్టేట్ లిస్ట్లో ఉన్న ప్రజెంట్ 61 ఐటమ్స్ ఏంటి, కాంట్రీ లిస్ట్లో ఉన్న ప్రజెంట్ 52 ఐటమ్స్ ఏంటి నేను వీడియో చేస్తాను. ఎందుకంటే అందులో ఇప్పుడు మనకి ఎక్కువ ఆప్షన్లో ఉన్న ఇప్పుడు ఒక మన ఆప్షన్స్ ఇచ్చి ఇందులో కాంట్రీ లిస్ట్లో కానిది ఏంటి, ఉన్నదేంటి, యూనియన్ లిస్ట్లో ఉన్నదేంటి, కానిది ఏంటి అని అడుగుతున్నాడు. అందుకు నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు యూనియన్ లిస్ట్లో మొత్తం ఫస్ట్లో ఎన్ని ఉన్నాయి అంటే అవి మొత్తం 97 ఐటమ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమైనాయి 100 అయిపోయినాయి. ఓకేనా, ఫస్ట్లో 97 ఉండే, ఇప్పుడు 100 అయిపోయినాయి. ఇప్పుడు స్టేట్ లిస్ట్లో మొత్తం ఫస్ట్లో ఎన్ని ఉన్నాయి, ఒరిజినల్లీ 66 ఐటమ్స్ ఉన్నాయి. కానీ తగ్గిపోయింది, ఇందులో ఎన్ని అయినాయి 61 ఐటమ్స్ అయినాయి. ఓకేనా, ఇప్పుడు కాంట్రీ లిస్ట్లో ఫస్ట్లో ఒరిజినల్గా ఎన్ని ఉండే 47 అయినాయి, ఇప్పుడు 52 ఐటమ్స్ అయినాయి. ఓకేనా, ఫస్ట్ ఇప్పుడు నేను ప్రజెంట్ ఎన్ని ఉన్నాయని చెప్పాను, ఒరిజినల్గా ఎన్ని ఉన్నాయని కూడా చెప్పాను. ఓకేనా, మీకు రెండు గుర్తు అవుతాయి. ఇప్పుడు ఇది అది రెండు మొత్తం ఇప్పుడు నేను మొత్తం ఈ వీడియో ద్వారా కొద్దిగా ఎక్కువ టైం తీసుకున్నాను. మీకు ఇది నాకు తెలిసి ఏది వేస్ట్ అని నేనైతే అనుకోను. మొత్తం ఇందులో మొత్తం 22 పార్ట్స్ గురించి 12 షెడ్యూల్స్ గురించి నేను మొత్తం మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దీని ఒక పీడిఎఫ్ నేను డిస్క్రిప్షన్లో కింద యాడ్ చేస్తాను, ఒకసారి నచ్చిన అది సేవ్ చేసుకోండి. ఇది గూగుల్ డాక్యుమెంట్ కనుక మీరు ఎక్కించుకుంటే నేను సేమ్ ఎలా అయితే ఎడిట్ చేస్తానో సేమ్ అలాగే మీకు వస్తాయి. ఓకేనా, మీకు నచ్చినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీరు నాకు ఎలాగ సపోర్ట్ చేస్తే నేను ఇంకా ప్రిపేర్ చేసి మీకు మంచి కాంటెంట్ మీకు ఇస్తాను. ఇప్పుడు నేను యూపీఎస్సీ కానీ గ్రూప్ 1 కానీ అలా ప్రిపేర్ అయిన డేటాల నుంచి నేను మీకు ప్రిపేర్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు మీకు చాలా యూజ్ అవుతుంది ఇది. ఎందుకంటే కొంతమంది ఇది నాకు తెలిసి ప్రిపరేషన్ అవుతున్న వాళ్ళకి కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు. తెలిసిన వాళ్ళు మళ్ళీ వినండి, తెలియని వాళ్ళు నాకు ఒక్కళ్ళైనా ఉంటారు కదా, వాళ్ళ గురించి నేను ఈ వీడియో నేను చేశాను. అందరూ తెలుసు అనుకుంటారు కానీ తెలియని వాళ్ళు ఒక్కళ్ళైనా నాకు తెలుసుకుని ఫోన్లే ఇలా ఈ అన్న వల్ల నాకు ఇన్ని బిట్స్ వచ్చినాయని అనుకుంటారు. నేను చాలా ఆనందపడతాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ.